ఈ అత్త పుట్టలో 7 నెలల పిండం అప్పుడు 7 నెలల పిండాల శంకరం ఉండదట 8 నెలల్లో పుట్టుడు చచ్చిపోతున్నా 8 నెలల్లో పుట్టుడు చావుడు అయితే ఆ తీరుగా శపన పెట్టినాయి 7 నెలలకు నీ భర్త పుట్టింది కాబట్టి నీ భర్త ఫోటోలు పట్టుకుని పీడిస్తారు ఆ పాపాలు అందుకొరకే మీకు సంతానం కలుగుతలేదు బిడ్డ మనాటి పెద్దలారా ఓ నాయనా మనాటి పెద్దలారా ఓ నాయనా పిల్లల పిల్లలు ఓ నాయనా ముగ్గాని దేవుడన్నా లేకపాయే మునగాని కొండవన్నా లేకపాయే చెయ్యరాని దేవదూరా పూజలెన్నో పూజలెన్న చేసినారా భగవంతుడా పూజలెన్న చేసినారా భగవంతుడా ఎగిలేసి పొద్దుగాల గొడ్డుదాని ముఖం చూడరాదు గొడ్డు దాని చేత గోరడన్నావు నిన్నా తల మీద ఎలా ముట్టదన్నారు గొడ్డునయ్యా దాని మీద మన మీద వరరాదన్నారయ్యా మాట రాకు పుట్టరాదు ఆడి పుడకాల బిడ్డలాంటి దాన్ని నానా అయ్యా కాదంటే గెలవని అయ్యా కాదంటే గెలవని లేదంటే పిల్లలు లేని వాళ్ళ గోదలయ్యా అది పెద్ద గోదలయ్యా కాదంటే కాదు ఆయన సంగమయ్యా సంగమయ్యా పిల్లలు లేని ఇల్లే ఓనాయినా పీరీల కొట్టమని అన్నరయ్యా బాలాలు లేని ఇల్లే ఓనాయినా బతవన్న గుల్లో అని అన్నరయ్యా పిల్లలున్న ఇంటికి 10 మంది పిల్లలు ఆడుకోనొస్తారు నానా అవునమ్మా పిల్లలు లేని ఇంటికి ఎవరు వస్తారయ్యా పండ్ల చెట్టు కిందికి 10 వస్తారు కానీ ముళ్ళ చెట్టు కిందికి ఎవరు వస్తారు పాపాలు దూరం నాయనా సంగమయ్యా సంగమయ్యా ఓ నాయుడు తప్పకు దాసులు లేవు నానా పాపానికి ప్రాయోజితం లేదా అయ్యా అంతలా అయితే నా మామరవరామ చిలకల ప్రాణం తీస్తే అయ్యయ్యో వెండితోటి వెండి చిలకల నేను చేసు శివుని మందిరంలో పెడతామయ్యా శివుని మందిరంలో పెడతామయ్యా అంతాకు కాలపోతే ఓ నాయనా బంగారం తోడి బంగారు రమరామ చిలకల చేసి నానా శివుని లింగ కారణం కారణమేమో
మడి పంచల వద్దరాయిలు నీకంతకు తారకపోతే నా భర్త రాజ్యమైన రాజ్యమైన అయ్యా ధర్మంగా నగరమైన రాజిత్తము అమ్మా నువ్వు అన్నమాట బాగానే ఉన్నది అయ్యా నువ్వు కీడుదోల కొడితే మనడు చోటు వరాలు మనడు చోటు ముచ్చాలు మడిపంచలు పోతాం సాగదవుతాం అట్లా పోకపోతే మాత్రం ఎండితో ఎండి చిలుక బంగారుతో బంగారం చిలుకని చేసి శివుని గుళ్ళే పెడుతున్నాడు అట్లా కూడా పాపం పోయేది కాదు బంగారు చిలుకను పెట్టినా బంగారం దానం చేసినా పోయేది కాదు అమ్మ అర్ధ రాజ్యం వారికి రాసిచ్చినా పోయేది కాదు ఇది రోజుకు 1000 మందికి భోజనం పెట్టినా పోయేది అన్నదానం గొప్పే కాదనంటాడు కానీ ఈ పాపం అట్లా పోయేది కాదు అమ్మా ఈ పాపం పోవాలంటే పుణ్యముతో పాపాన్ని కడగలన్నా చూసినవా మరి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి గడ్డపడుతుంది ఇంతే గాయం అవుతుంది అమ్మా నీకు మాత్రమనగా ఓపిక ఉంటే ఒక మాట చెప్పుతానా నేను మాత్రమనగా రావంగా తెచ్చిన 2 రమరామ చిలుకలు 2 రమరామ చిలుకల పట్టుకొచ్చిన బిడ్డ ఈ రామ చిలుకలు మాత్రం నీ చేతిలో పెడతా వీటిని తీసుకుపోయి సాదుకొని పెంచుకొని ఓపిక కొద్ది సాది మాత్రమనగా వీటి సేవ చేసి ఉన్నాడు పిల్లలకు పిల్లలు పిల్లలకు పిల్లలు పిల్లలకు పిల్లలు పక్షులకు పక్షులు తుల్లదిగిపోయినాడు 7 తంతెల పక్షులు పెరిగినాడు అబ్బాయి ఎవరు ఈ తల్లి మాత్రం దాదుకుంటా నీవే కడుపు చల్లగుండా అన్నప్పుడు నీ పాపమో పోతదే నా బిడ్డ అంత వరదాకా నీ పాపం పోదు ఓపికుంటే మాత్రం విచ్చిపోతాను అయ్యా సరేనా ఆయన ఈ జన్మకి ఈ పక్షజాతుడే నా వంతు కావచ్చు అయ్యా మానవుడు మాత్రం అనగా మీదికి వచ్చిన డబ్బు తెచ్చుకుంటాడా ధనం తెచ్చుకుంటాడా బంగారం తెచ్చుకుంటాడా ఎండి తెచ్చుకుంటాడా అయ్యా కొడుకుల బిడ్డల కోటి సంపాదన కలిగి ఉండాలని కోరుకుంటాడు గాని నానా పోయినాడు ఎంటకుంట పోతాడా ఆ భగవంతుడు చాట్ల పట్టినాడు గీత నాకు ఇదే రాత రాయవచ్చు అయ్యా నా కోడిగట్ట తండ్రి 2 సిలికలు వేసిండు మరి తల్లి ఒడిలో వేసిండు అమ్మా నీకు వేరే ప్రాయచితం ఏది లేదుగా ఇదే నీకు ప్రాయచితము సాధుకొమ్మని చెప్పిన భగవంతుడు మాత్రమనగా బరబరమని అంతగో ఎన్నికొండ కైలాసం అందు పుట్టిండు 2 పక్షుల ఓడి కట్టిండు అమ్మని భరత వస్తాను వాడు చూడు అన్నాడు మటిలో వంట మాయమైండు భగవంతుడు తల్లి చూడు బాల గుణ సుందరి దేవి గురుడని గుర్తుపట్టలేనరడని నమ్ముకున్నదమ్మా 2 పక్షుల చేత పట్టుకొని అయ్యో భగవంతుడా ఈ జన్మకు ఈ పక్షులే మా పిల్లల నానా
దంగరాజా బాటి మీద 12 ఎకరాల పచ్చన సేనేసి కర్ర కర్ర కూర్చోబెట్టి అయ్యో రామ దగ్గర దొరకబట్టినారా ఎర్రగా బండ కాల్చి బండ మీద ప్రాణం తోడి పొర్రిచ్చి వాటి ప్రాణాలు తీసిండట ఆ పక్షుల పాలారా మనకి ఇవాళ గడచేదిరాదా పక్షుల శబన మన పొట్ట పట్టుకొని పీడించి మనకు కొడుకుల బిడ్డల సంతానం దొరుకుతలేదాడనా ఈ పక్షుల గుండె మనం దాదుకునేది ఉంటే పక్షుల తొల్ల దొరికినాడా ఏడు దంతెల పక్షుల ఇల్లాడు కాక ఒకవేళ గడప పండుగ నీ గడప మండ వచ్చి అన్నడా మరి మరొక కనుకనేవి ఈ జలమకు నాదా కొడుకులు బిడ్డలు లేకుండా పర్వాలేదు ఈ పక్షి పిల్లల సాది పెద్ద వేసుకున్నాయి కాళీనాగా పనులు మలపోకున్నారు వాళ్ళు భార్యానే వల్ల వరదలైనారు అరే కాళీనాగా పనులు మలపోకున్నారు ఇద్దరు భార్య భరతలు చూడు కాలినడకతోటి అడవిల రావంగా అప్పుడు ఎల్ల లోకం మీద ఇన్ని తిల్ల పక్షులు ఉన్నాయి ఒక అన్ని తిల్ల పక్షులు మనం దాదినోళ్ళం కావాలి నాదు అది పెద్ద చేసి పక్షులే మన పిల్లలు అనుకున్నామే నాదు భార్య భరతలు అడవిలోకి వెళ్ళి రావంగా వత్తంటే గువ్వల గూళ్ళ వద్దండి ఒక గుళ్ళల్లో ఉన్న పిల్లలు ఆ గూడుతోని గూడుకు ఆ భార్య ఒడిలోన పెడతాంటే ఆ తల్లి తీసుకొచ్చి బండ్ల పెడుతుంది గొర్రెంకల గుళ్ళు మరొక ఊర విసికలంటే ఎన్ని పక్షులు ఉన్నాయో అన్ని జాతుల పక్షుల పిల్లలు తీసుకుంటారు వాళ్ళు అయ్యో చిలుకల పిల్లలు గువ్వల గుడ్లు పావురాల పిల్లలైనా గోరింకల పిల్లలు తీసుకొని వస్తాండే అమ్మో అగో ధనా 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 ధర్మంగనగరం చేరుకున్నారు ధర్మంగనగరం చేరుకొని మరి ఆనాడు మాత్రం అనగా ఆ పిల్లలు నా చూడబెట్టిర్రు కాలికలు అనుకొని భార్య భర్తలు మాత్రం అనగా ఇక భవనాలు నిండుకున్నారు అప్పుడు ఆ తల్లి ఏమంటుందయ్యా మరి గుణసుందరేవి నాదా వీటిని పెంచాలంటే మాత్రం అనగా పళ్ళ తోడలు కావాలి అది ఈ వీటిని పెంచాలంటే పళ్ళ తోడలు కావాలి అన్నప్పుడు బామా నా గూడు బయట వాటి మీద మాత్రం అనగా 12 ఎకరాల చేను ఉన్నది చిలక ఉన్నది కదా ఆ చిలకలు మాత్రం అనగా తీరొక్క పళ్ళ చెట్లు పెడతాం తీరొక్క పళ్ళ చెట్లు పెడతానే ఆ రాజు మాత్రం అనగా తన తీసుకొని బేటీ కత్తండి రమన్న రమ రాజు చెట్టు నాడుతున్నాడే రమన్న రమ తీరొక్క చెట్టు రమన్న రమ తీరొక్క చెట్టు మాత్రం పండ్ల చెట్టు నాడుతుండయ్యా 12 ఎకరాలల్లా
తీరొక్క పండ్ల చెట్లు చేపులు బత్తాయిలు నారింజ నారికేల సేపు బత్తాయి హరటి చెట్లతో సహా అన్ని పండ్ల చెట్లు ఈ పక్షులు చెట్లు నాటిండు. నాటి అట్లా వారాలు రోజులు పోతా నెలలు పోతా అంటే ఆ చెట్లు పెద్ద పెరుగుతూనే ఉన్నాయి. పెద్ద పెరుగుతా అంటే మరి ఆ రాజు మాత్రం వచ్చి కచ్చి వెళ్ళుకుంటాడు. తల్లి గుణ సుందరిదేవి నాకు ఘోరంతో చెబుతాను కొండంత చేసిన వాళ్ళు కావాలనుకున్నది ఆ తల్లి గుణ సుందరిదేవి. దగ్గర వెళ్తాంది అమ్మ దాసి మీ నోరు బోరికి బొక్కలు దాసి దాసి అని పిలుస్తా ఏందవ్వా మేడలు ఏం చేస్తారే? అయ్యో మేడలు ఏతున్నాడే నువ్వు వేరే కాంచెల్లి అంతే గాని చేసిందే చేసే ఉడితే ఉడుతుందా ఆ ఉడుకు మూడు తీసి లేదా వస్తానా ఇల్లు కాలిపోవే. అయ్యర్రా మా గంతి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వస్తాను ఎరికేనా కళ్ళు వస్తాయి నీకు. వస్తాయి స్టార్ట్ అదే ఇప్పుడు అవును ఫస్ట్ ఫస్ట్ ఒక విడితే ఏం చెప్తాడు? అయ్యో ఇప్పుడు బస్సులు ఇచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళా ఏంటిది ఇది ఏంటిదిరా అనరాంది ఎందుకే నీకు అనొచ్చుడు? అదే కాదమ్మా బిడ్డ మన తోటల వేడి పోవాలమ్మా. ఎందుకమ్మా? అయ్యో ఈ బుచ్చేలాగా బూరు పిత్తలు ఎందుకు? ఊరు పిచ్చలు కాదే ఊరు పిట్టలు బురక పిట్టెలు అను. ఏం పిట్టలు అవి చిలుకలా? అయ్యో ఈ చిలుకలు ఎందుకమ్మా మరి మీకు? బుచ్చగాలు ఆదుకుంటారు ఆ చిలుకలుగా కాయ బ్రాహ్మణులు ఆదుకుంటారు ఎరికైనా పంచాంగం చూసి బాడుకాలు ఆదుకుంటారు. అట్లా కాదమ్మా ఈ పక్షుల మాత్రం అంటే నీ మొగడోటి కూడా పట్టుకొని పోతారా ఊళ్ళ పోయి చూస్తాను. అబ్బో మాకు రాదా పని అవ్వా అట్లాగా తల్లి మనం ఈ పక్షులు పట్టుకొని ఉల్లపొన్న తిరుగుడు కాదు. మరి పాట మీద 12 ఎకరాల మనకు తోటలు పెట్టిన నా భర్త ఆ తోటల్లో పోయి మనం ఈ పక్షులు మాత్రం అనగా మరి ఒకరికేమో నువ్వులు పోస్తాను, ఒకరికేమో నూకలు, ఒకరికేమో పచ్చిపెసర పప్పు, ఒకరికి పరం అవు గట్ల మాత్రం అనగా ఈ 7 దాసోళ్ళగా చూడ గట్ల గానాలు పోతుంది తల్లి. పోసిన తల్లి కనుకనేమి ఆనాడు చూడు ఆ తల్లి నా మరిన్ని పోయావా? ఓ తల్లి అమ్మా ఓ తల్లి నీకు ఏ పడతాను పోయాలి? నాకు కొంచెం పోయి అవ్వా నీకోనే అజ్జడు నీకు 2 గంటలు పోయి 2 అబ్బో పొట్టి కట్టిన అవ్వా నీకే పడవాళ్ళమ్మా? నాకు బాగా పోయి బాగానంటే ఓ ఇసపోయి అన్న బుచ్చేల మాట మాట్లాడే కావా అంటే 3 గుంచాలు పోయాలా? 3 గుంచాలు ఎందుకవ్వా? బాగానే పోయి 4 గుంచాలు పోయాలా? 4 గుంచాలు పోతే నేను మొత్తం ఎవర పాడవా ఉన్నదే పక్క పానమే నాకు అరసోడని పోయి చిమ్ముండా మరి శివోళ్ళు అబ్బోలు అబ్బే ఉన్నావు అరసోడే మొత్తావే. అయ్యో అధికారం తీరు పట్టుకోవాలి అయిపోయినా కుంచెలు పోయాంగానే ఆ కుంచెలు ముందర పట్టుకున్నాను తావా అది మొక్కున్న వారికి అల్లా అవుతుంది. నువ్వు పోసాన్ని మొత్తం అది అరసోడు పోతే దాదాపు అల్లుకుంటూ రావచ్చు అట్లా అట్లనా? మరి గట్ల కనుక ఏమి రాదు వీళ్ళకి దాన పోతుకొని కనుక తీసుకోవాలి వాడాలి నేరలో నేరలో వారి
పక్షులు పోతావు ఆ మగ పక్షులకి పోతా నేను అక్కడ ఉన్నాయి అవి అక్కడ పోసినా పో వాడికి అక్కడే పోతా కానీ అయ్యో అసలనే పచ్చే పన్ను అయిపోయి రాయందరు పోయి పనుడు నువ్వే పక్క పోతావు ఈ ఆడి పక్షులు పోతున్నావా ఆ పక్క పోయి. ఈ పాప ఓ అవో ఇది మంచిగా చూస్తుంది ఏది ఈ పక్షి కసరు పెట్టే పచ్చా నీ దగ్గరే ఉన్నది నీ దగ్గర చిత్తా పైన అయ్యో రాముడా రామల్ల రామా ఓ దాసి దానవై వంట ఎటు పోతానవే పొద్దున 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 అని వచ్చి వచ్చిన అమ్మిడితే నేను దానవై వంట ఎటు పోతాను ఆడిపోతా ఇడిపోతానా అటు మంచిగా ఉండగా మరి ఇటు ఎటు పోతాను ఆడిపోతావు అగో ఆడిపోతావు ఉండా అటు పోసుడు మంచిగా ఉండవు ఇటు ఎటు పోతాను అరే ఆకలి అయితే ఏం చేయాలి ఆడిండి పక్షులకు దానవయ్యమ్మ లేకపోతే ఈపు మండ తప్పుతా మరి ఆడిపోతావు పక్షులకు దానవయ్య ఉంటానా పక్షులుగా పోతానా పక్షి పోతున్నట్టు నాకు పోసుకోవద్దా నీకు ఇంటికాడ ఏం చేసినవే పక్షుల పోయి ఉండా जाओ 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 ఓ లంజే కూడా జాజాడ పోవుడే ఓ లంజే హావ్ 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 आओ अल्लाह ఓ బిత్రి బిత్రలే 10 రూపాయలేనా आओ आओ ఆ బుక్కి బుక్కి అదా నన్ను అట్లా వల్ల రోజులైన వాళ్ళు తెచ్చిన పక్షులు కనుకనేవి అవి పెరిగి పెద్ద గుడ్లు పెట్టి 2 దండల పక్షి పిల్లలు చేస్తాను అమ్మా గతకొన్ని రోజులైనా మరికొన్ని రోజులైనా భగవంతుడు కనుకనేవి ఘోరం చెప్పుదే వీళ్ళు కొండంత తెలవాదు అట్లా 7 దండల నాటి పక్షులు కలగంగా నాడు దినవల్ల కనుకనేవి పక్షులకు దానం పోతుంది దాన పొక్కిన పక్షులు చూడవమ్మా మరొక నీళ్లు తాగి మా పుసల్ల పడ్డప్పుడు రెప్పలు కొట్టిన ఇంకా మందులు ఎత్తాయి పక్షులు ఈ తోట పెట్టి యజమాని ఎవరు ఈ శిఖరాలే మమ్మల్ని రాజే యజమాని ఎవరు ఆయనకు అన్నం లేకపోతే అన్నం కలగాలి వస్త్రాలు లేకపోతే వస్త్రం కలగాలి ఒకవేళ కడుపు పండపోతే కడుపు కలగాలి అప్పుడు పక్షులు దీవెన పెడతానయ్యో తోట చుట్టుకిరి కొట్టినయి అరే అన్న బృందావనం ఇంతమంది చోటలు పెట్టిళ్ళు ఈ తోట పెట్టిన యజమాని కడుపు పండపోతే కడుపు పండాలని పక్షులు దీవించినాయమ్మా అన్న దేవుడు చెప్పిన దీవనాలుగా రామ రామ జీవించి దీవెన చూసినప్పుడు భగవంతుడు కళ్ళ చూసిండమ్మా
అక్షర దీవించిన కాబట్టి ఆ తల్లికి కథ పండాలని కలవన పొడమాడి చెప్పచ్చు కావాలనుకున్న భగవంతుడు అమ్మా తల్లికి తాళాపురం కొండవీధి దేవుడమ్మ దేవిరాయమ్మ పిల్లల వాడిలో మాత్రం అనగా తల్లి సొక్కు సొక్కు నిద్ర పోతుంటే తల్లికి తలాపురం పుట్టిండు బిడ్డ నేను కావిండి కాదు మోవిండి కాదు చేతుకోని దయ్యాన్ని కాదు సాక్షిగా భగవంతుని నీ కళలో పొడమాడి చెప్పుతారా అమ్మాయి నీ పాపం దూరమైన ఫలం కలుగుతుందని 2 తులముకుల ఫలములు 2 అంటే అమ్మ అమ్మడాల ఫలముల ఫలములాడి అంటావంటే భగవంతుడు నీకు మాత్రం కొడుకు బిడ్డ కలుగుతాను దీవించి దీవనార్థి పెట్టి కళలోన పొడమాడి చెప్పి ఎండుకున్న ఇది ఏరినమ్మా కలలోనా చూడవరా కుల సుందర దేవి అందమూల పిండ రూపము అందమూల పిండ రూపము పిండ రూపమైతా దేవుడు చెప్పిన దీవెనలు ఏ నాటికి తప్పబోరా ఇది మంచమంత ఏమి కదా చోళ్ళు చూడు మీరేమో కాలు మీద అన్నారు మరి దెబ్బకాయ తెలియదు అన్నారు తెలియదు అన్నారు ఆకలి రుచి తెలియదు అన్నారు వాళ్ళు నిజమైన రాజోళ్ళు కాలు ఎత్తా బోరింగ్ కొడతారు రాసి ముండా రాసి అల్పం అల్పం ఇరుకుదోస్తుంది కరెక్ట్ అల్పం ఇరుకుదోస్తుంది గిట్ల గుర్రు కొట్టినాక ఒక్క ఎలుకుంటుంది అది ఇంట్లుగా ఎక్కడ పడ్డాకనే పోతుంది 7 గుమ్మలానే ఉండేది ఇది ఇంత గుర్రు కొట్టంగా ఎలుకలని వేయనే కానీ ఇంత గుర్రు కొడతాడు ఎవడో వచ్చిన దీన్ని గంజ గంజ ఎత్తుకపోయింది అయితే మనిషి కొద్ది గుర్రు కొడతారు అది గురికి దాని గురు దుబ్బుకొద్దు గురు దాన్ని దాసి దాసి ఈ ఊళ్ళో కుక్కలకు ఒక్క కుక్క పోలేదు రాసి ఎవరి అవతల వాళ్ళు వస్తారు ఇవతల వాడు దొంగలు పడరు అనుకుంటారు ఏదో కాలకరం అని అమ్మ దాసి అని లేపి మందర తొడలు పడ్డట్టే నానే ఎవడొచ్చిండు అంటారు పాయింట్ ఇంటికి వచ్చినా ఇంటికి చెప్పేలా ఇంటికి ఎవడే వచ్చేది దొంగని చెప్పేలా ఎరికేనా కనుగోతి పొల్లది అంటారు ఎట్లా అమ్మా ఇల్లు ఒక్కలు కావాలి చెప్పిన మాటకు వినండి ఒకటో దాచి దాచి అంటే పవన తల్లి ఇడిపిస్తాను మరి ఎవడు వచ్చిండు అని వచ్చేటోడు ఎవడు పోయేటోడు ఎవడే అదే ఇంటికి వచ్చినా ఇంటి ముందు కాదమ్మా అమ్మా